ఫ్రెండ్స్ టుడే ఒక ఎక్స్ట్రాడినరీ లీడర్ రాబోతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ సెషన్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది మేడం ఫ్రెండ్స్. కాబట్టి అందరూ మనం యథావిధిగా మన టీం కి ఇన్వైట్ చేసుకొని మన లింక్ షేర్ చేసుకొని 100% మనం ఈ యొక్క సెషన్ ని వినగలిగితే ఈ రోజు ఒక సక్సెస్ఫుల్ లీడర్ మన ముందుకు రాబోతున్నారు. తన సక్సెస్ స్టోరీతో పాటు తను ఇచ్చే ఏదైతే ఈ రోజు నాలెడ్జ్ ఉందో అది మనందరికి బాగా యూజ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ మీ యొక్క టీం కి ఇన్వైట్ చేసుకోండి. ఆల్మోస్ట్ చాలా మంది అయితే వస్తున్నారు. బాగా సెషన్ వచ్చి తర్వాత తను చదువుకున్నది తక్కువ అయినా ఎన్నో షాప్స్ లలో కానీ తను చిన్న చిన్న వర్క్లు చేసుకుంటూ అట్లాగే ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత అనుకోకుండా వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యడం తోటి మరి సార్కి జాబ్ వాళ్ళ ఫాదర్ ది ఒక సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ లో జాబ్ రావడం జరిగింది. ఆ జాబ్ రావడం కోసం కూడా సార్ దాదాపు 10 సంవత్సరాలు కష్టపడడం జరిగింది 10th క్లాస్ పాస్ అవ్వడం కోసం. నియర్లీ 10 years నేను సార్ సక్సెస్ చాలా సార్లు విన్నా కాబట్టి చెప్తున్నాను. కాబట్టి అంత కష్టపడి అక్కడ నుంచి దాదాపు 20 years ఇండస్ట్రీ సార్ నియర్లీ 2004 లో ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో స్టార్ట్ అయిపోయి ఎన్నో కంపెనీలో చేసి దాదాపు 3 to 4 కంపెనీస్ లో చేసి ఆ కంపెనీ కరెక్ట్ లేకపోవడం వల్ల సార్ ప్రాబ్లం కాదు కంపెనీ ప్రాబ్లం వల్ల అక్కడ కొన్ని పేమెంట్స్ రావడం కానీ ఆ కంపెనీ సిస్టమ్ కరెక్ట్ లేకపోవడం వల్ల మళ్ళీ బైబ్యాక్ వచ్చేసి లేదు నేను ఇంకేదో చేయాలి అని తను అనుకొని ఆ సక్సెస్ ని అట్లనే కొనసాగిస్తూ మన ఐఎంసీలో దాదాపుగా 6 years గా జర్నీ చేశారు. చేస్తూ తను సక్సెస్ అవడమే కాకుండా తన టీంలో ఎంతో మందిని ఒక చైర్మన్ గా ఒక అంబాసిడర్లుగా తీర్చిదిద్దిన వ్యక్తి. అలాగే తను కూడా ఇంటర్నేషనల్ ట్రిప్స్ నేషనల్ ట్రిప్స్ ఐఎంసీ ద్వారా తీసుకొని అది ఎంతో మందికి షేర్ చేస్తున్న సార్ ఈరోజు మన ముందుకు రాబోతున్నారు. అమలాపురం నుండి సార్ లేదు ఓకే సార్ మైడే సార్. కాబట్టి 100% ఏంటంటే మనం ఈరోజు మన సార్ చూడబోతున్నాం. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే బాగా చదువుకుంటేనే మాట్లాడొచ్చు, మాకు పబ్లిక్ రిలేషన్ ఉంటేనే మాట్లాడొచ్చు, నాకు అంత నాలెడ్జ్ లేదనుకోవచ్చు. కానీ ఎంత చదువు అవసరం లేదండి. కాబట్టి సంస్కారం లేని చదువు అవసరం లేదు. ఈ రోజు ప్రపంచ ధనవంతుల్లో ఎవరైనా ఉన్నారంటే చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. అప్ టు 12th లోపు ఉన్న వాళ్ళే ప్రపంచ ధనవంతుల్లో ఉన్నారు. అట్లాంటి సిస్టమ్ లో మన సార్ ఉన్నారు. కాబట్టి సార్ ఇన్వైట్ చేస్తున్నాను. తను ఎవరో కాదు నన్ అదర్ దెన్ క్రోనోబాజర్ స్టార్ మిస్టర్ మహబూబ్ ఖాన్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. ఈ రోజు ఈ ఎంపవర్డ్ మార్నింగ్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. మీ సెషన్ కోసం మేము ఎదురు చూస్తున్నాం సార్. మా టీం కోసం మీరు మంచి సెషన్ ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్ మహబూబ్ ఖాన్ సార్. థ్యాంక్ యూ సార్ చందు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క గ్రేట్ అవకాశం నాకు ఈ రోజు మీ యొక్క హోస్ట్ లో నేను తీసుకున్నది చాలా చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మీరు వన్ ఆఫ్ ద ఈ ఐఎంసీలో చాలా కష్టపడి ఒక అంబాసిడర్ పొజిషన్ లో ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క పొజిషన్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది అంబాసిడర్ పొజిషన్ తీసుకున్న వాళ్ళకి ఎంత మన హార్డ్ వర్క్ చేసాం ఎంత అనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చందు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నాకు ఎంత గ్రాండ్ వెల్కమ్ చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? గుడ్ ఆన్సీ బాగున్నారని అందరూ? ఓకే థ్యాంక్ యూ. ఓకే నా వాయిస్ అంత క్లియర్ కదండి? ఓకే అందరూ కనిపిస్తున్నారు కొంతమంది. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి అయితే చాలా కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు. దానికోసం నేను ఒకసారి పరిచయం చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్ నా పేరైతే మహబూబ్ ఖాన్ అండి. బేసిక్ గా నేను పోస్ట్ ఆఫీస్ లో జాబ్ చేస్తుండేవాడిని. అది చేస్తూనే నేను పార్ట్ టైం గా యొక్క ఐఎంసీని చేశానండి. కానీ ఈ యొక్క ఐఎంసీ చేయడానికి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వ్యక్తి నిజంగా నేను ఆయనకి రుణపడి ఉండాలి. ఎందుకంటే ఆయన ఒక 3 నెలలు నాకు కాల్ చేశారండి. నేను లిఫ్ట్ చేసేవాడిని కాదు. ఏదో కంపెనీ చెప్తారు మళ్ళీ మొఖమాటానికి మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి నేను లిఫ్ట్ చేసేవాడిని కాదు. 3 నెలలు ఫాలోఅప్ చేశారు ఆయన విసుగుపోకుండా. ఈయన ఎత్తట్లేదు ఎందుకు లేని మనం వదిలేదు. ఫ్రెండ్స్ ఆలోచించండి. ఆయన ఒక ఎర్లీ మార్నింగ్ చేశారండి. నిజంగా గాడ్ దేవుడు అవకాశం ఇవ్వాలంటే ఏం చేస్తాడంటే నేను 100% ఎగ్జాంపుల్ గానే తీసుకుంటాను. ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ. ఎప్పుడు ఆయన ఆ టైంలో ఫోన్ చేయరు. నేను బస్సులో ఉన్నాను, నిద్రలో ఉన్నాను, ఆ టైంలో ఆయన ఫోన్ చేశారు. చూడండి యాక్చువల్ గా నేను ఇంట్లో బెడ్ మీద ఉండి గనక ఆయన ఆ టైంలో ఫోన్ చేస్తుంటే నేను ఇలా చూద్దాను. నిజంగా బెడ్ మీద ఉంటే డెఫినెట్ గా ఫోన్ ఎవరిదని చూద్దాను. ఫ్రెండ్స్ ఆలోచించండి. కానీ బస్సులో ఉన్నాను కదా,
నా మేడం నా వైఫ్ ఏమో అనుకుని ఆ నిద్ర మత్తులోని చూసి చూడమని లిఫ్ట్ చేశానండి. ఆ లిఫ్ట్ చేయడమే నా ఎంటైర్ లైఫ్ మారిపోయింది ఫ్రెండ్స్. ఎలా మారిపోయింది సార్ అంటే, ఒక ఆర్డినరీ పర్సన్ అండి, పోస్ట్ ఆఫీస్ లో ఒక 13,000 రూపాయల జీతం తీసుకున్న వ్యక్తిని నేను రిజైన్ చేసేటప్పటికి నా యొక్క శాలరీ 18,000 అయ్యిందండి. ఫ్రెండ్స్ ఆలోచించండి. ఇప్పుడు ఇందాక చెప్పారు చందు గారు, జాబ్ మా నాన్నగారు చనిపోతే వచ్చిందని. అది రిజైన్ చేసి ఈ యొక్క ఆపర్చునిటీ ఫుల్ టైం చేస్తున్నాను. కానీ మరి ఈ ఆపర్చునిటీలో 113 రూపాయల నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 113 రూపాయలు అంటే చాలా తక్కువ కదా. ఇంట్లో 113,000కి 113కి వేరియేషన్ చూసుకుంటే, కానీ ఈ యొక్క ఆపర్చునిటీలో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను చూశాను. ఇందులో వాళ్ళు అయినప్పుడు నేను అవుతాను 100%. ఆ నమ్మకంతో వర్క్ చేసుకుంటూ వెళ్ళాను ఫ్రెండ్స్. ఆ వర్క్ చేసుకుంటూ చాలా మంది నా ఎంటైర్ టీం, అంటే కొంతమంది చెప్తే రాలేదు, కొంతమంది చెప్తే వచ్చారు, కొంతమంది వచ్చి చాలా లేట్ గా స్టార్ట్ చేసిన వాళ్ళు చైర్మన్స్ లో కూడా చాలా మంది ఉన్నారు. నిజంగా ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్స్. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి సార్ అంటే 100% కన్సిస్టెన్సీగా మనం వర్క్ చేయగలిగితే సక్సెస్ అనేది 100% ప్రతి ఒక్కరికి వస్తుంది అనేది ఈ యొక్క ఆపర్చునిటీలో ఉందండి. కావాలంటే మీరు సక్సెస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరిని చూడొచ్చు ఈ యొక్క సిస్టమ్ లో. సిస్టమ్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ అండి. ఇక్కడ కొంతమందే కాదండి, అందరూ అవ్వచ్చు ఆ సక్సెస్ అయిన వాళ్ళ ప్రిన్సిపల్స్ పాటిస్తే. ఓకే ఫ్రెండ్స్, అలాంటి గ్రేట్ అవకాశం మరి 113 రూపాయల నుంచి నేను స్టార్ట్ చేస్తే నా ఇన్కమ్ వచ్చి 1 lakh నుంచి 2 lakh మధ్యలో నేనైతే పర్ మంత్ తీసుకుంటున్నానండి. అదే శాలరీ యాక్చువల్ గా చూసుకుంటే అదే పోస్ట్ ఆఫీస్ లో అయితే ఇప్పుడు 23,000 ఎంతో అయింది ఫ్రెండ్స్ మంత్ కి. చూడండి ఏమైంది సార్, 1 to 2 lakhs మధ్యలో అంటే ఎంటైర్ ఏమైంది సార్ అంటే, ఒక ఆర్డినరీ పర్సన్ సార్, ఒక బండి ఉండి దాన్ని మెయింటైన్ చేయలేని పరిస్థితి అని సైకిల్ మీద తిరిగిన రోజులు నేను ఆఫీస్ కి. కానీ ఇప్పుడు ఈ యొక్క ఆపర్చునిటీ ద్వారా బ్రాండ్ న్యూ కార్ కొనుక్కుని దాంట్లో హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్తున్నాను ఫ్రెండ్స్. నలుగురు బండి మీద వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండేదండి, కానీ ఇప్పుడు కార్ లో చాలా హ్యాపీగా వెళ్తున్నాం. ఓకే, అదే బండి మీద నేను చాలా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు నా రిలేషన్స్ లో నన్ను ఒకలా చూసేవారు సార్. ఇప్పుడు కార్ లో వెళ్ళి కార్ లో దిగుతుంటే ఇంకోలా చూస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆలోచించండి. అంటే ఇక్కడ విషయం అంటే 100% ఆర్థికంగా మనం స్ట్రాంగ్ గా ఉంటే, మన దగ్గర అన్ని ఉంటే అందరూ మన దగ్గరికి వస్తారని అందరూ చాలా మంది మనం రిసీవ్ చేసుకోవడంలో కూడా చాలా వేరియేషన్ కనిపిస్తుంది. అది నేను 100% చూసాను ఈ యొక్క 5 years లో ఫ్రెండ్స్. నేను ముందుకి తర్వాత ఐఎంసీలో ఇందులో సక్సెస్ అయిన దానికి చాలా వేరియేషన్ చూశాను. అది ఇక్కడ మీరు నిర్ణయం తీసుకుంటే మీకు కూడా అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మనం సెషన్ లోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే నా ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను, మీకు అర్థం అవుతుందని. కొత్తగా ఎవరు వచ్చారు చాలా మందికి తెలియదు కాబట్టి. ఓకే, ఈరోజు టాపిక్ అయితే మీకు తెలిసిన విషయం అండి. యాక్చువల్గా ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రతిదీ తెలిసిందే ఫ్రెండ్స్. ఇక్కడ తెలియదు అనేది మనకి ఏమీ లేదండి. ఎందుకంటే నేను కూడా చాలా విషయాలు తెలుసు అనుకునేవాడిని కానండి, తెలిసిన విషయాన్ని ఇంప్లిమెంట్ చేసేవాడిని కాదు. అది ఎప్పుడు జరిగింది సార్ అంటే, ఇందులో ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఎంఎస్ఆర్ గారిని ఫాలో అయిన తర్వాత ఆయన చెప్పే మీటింగ్స్ అవ్వచ్చు, ప్రతి విషయం. అంటే నేను యాక్చువల్ గా చూసుకుంటే అమలాపురంలో అప్పుడు మీటింగ్స్ ఏమి ఉండేవి కదండి, నేను వైజాగ్ వెళ్ళి నేర్చుకుని వచ్చేయమని ఫ్రెండ్స్. ఓకే అండి, ఆ నేర్చుకోవడం వల్ల ఏమైంది సార్ అంటే, ఈ బిజినెస్ లో నేను సక్సెస్ అవడానికి కూడా మెయిన్ కీ రోల్ అయ్యింది. యాక్చువల్ గా అప్పుడు ఆయన నేను విన్న విషయాలే, తెలిసిన విషయాలే, కానీ మళ్ళీ ఆయన నాకు ఏం చేసి సార్ రిపీట్ చేసి గుర్తు చేయడం వల్ల ఏం చేశాను సార్, దాన్ని ఇంప్లిమెంట్ చేశానంటే ఇంప్లిమెంట్ చేయడమే నా యొక్క ఈ సక్సెస్ కి మెయిన్ కారణం. దానికి 100% నేను ఎంఎస్ఆర్ గారికి అయితే నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నా ఎంటైర్ టీం ఫ్రెండ్స్, యాక్చువల్ గా చెప్పాలంటే నా ఎంటైర్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 100% కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ద గ్రేట్ టీం అండి, నిజంగా సూపర్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు అయితే స్క్రీన్ షేర్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. కనిపిస్తుంది కదా సార్, ఎవరున్నారు ఇక్కడ వీడియోలో? రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన కనిపిస్తున్నారా? ఓకే సార్, షేర్ అవుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ సార్. మీ అందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్ టు ఎంపవర్ మార్నింగ్ ఎనర్జైజ్డ్ డే. ఇది యాక్చువల్ గా గ్రేట్ పర్సన్ డాక్టర్ అఖ్తర్ ఖాన్ వాలా గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఏపీ తెలంగాణకి ఎర్లీ మార్నింగ్ ఒక ఎనర్జీ అయితే ఇస్తున్నారండి ఆయన. ఆ ఎనర్జీతో పాటు మన యొక్క సక్సెస్ ను కూడా ఆయనకు మనం చూపించాలి. ఫ్రెండ్స్, ఈ యొక్క జూమ్ యొక్క ఉద్దేశం ఏంటి సార్ అంటే, మనం జూమ్ లో లాగిన్ అవ్వడం ఇంపార్టెంట్ కదండి, లాగిన్ అయిన తర్వాత మన అచీవ్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నిజంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఒక గ్రేట్ పర్సన్ అండి, మన యొక్క కంపెనీలోనే టాప్ పర్సన్. యాక్చువల్ గా ఆయన చూసుకుంటే
నేను ఏదైతే ఈ కంపెనీ 2019 లో స్టార్ట్ చేశానో అప్పటి నుంచి టాప్ 10 లో ఉన్న వ్యక్తి ఫ్రెండ్స్ ఆయన. అప్పుడు కూడా ఆయన ప్రెసిడెంట్ స్టార్ లో కూడా టాప్ 10 లో ఉన్నారండి. మీరు ఆలోచించండి కంపెనీలో ఎంత హ్యూజ్ బిజినెస్ అనేది ఆయన ఇచ్చారు. అలాగే కంపెనీలో యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ ఏదైతే అవుట్ ఆఫ్ కంట్రీ మలేషియాలో ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేశారో మన యొక్క లైన్ ఆఫ్ స్పాన్సర్ ఉన్న అప్లైన్ అక్షర్ ద్వారా వెళ్ళటం అనేది మనం చాలా గర్వపడాలి. అది నేను 100% గర్వపడుతున్నాను. యాక్చువల్ గా ఆయనకి నేను చాలా చాలా కృతజ్ఞతలు అయి ఉన్నాను. ఎందుకంటే ఆయన కూడా నేను చాలా విషయాలు మాట్లాడుతుంటాను యాజ్ ఏ అప్లైన్ గా. చాలా ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ చేస్తారు ప్రతి విషయంలో కూడా, ప్రతి దానికి రిప్లై ఇస్తారు. నిజంగా ఆయనకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ యొక్క సెషన్ ద్వారా మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మై ఎంఎస్ఆర్ అండ్ అఖ్తర్ సార్ అండ్ ఎంటైర్ మై టీమ్ అండ్ ఎంటైర్ ఏపీ తెలంగాణ ఐఎంసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మనం మాట్లాడుకునే విషయం టాపిక్ అయితే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అసోసియేట్ యొక్క ఆలోచన ఈ విధంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మనం యాక్చువల్ గా మనం చూసుకుంటే ఈ యొక్క సిస్టమ్ లో అంటే మనం ఆలోచిస్తే చాలా మంది బిజినెస్ లోకి ఇండస్ట్రీలోకి వస్తుంటారండి. యాక్చువల్ ఐఎంసీలో కూడా చాలా మంది వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. అవునా కదండి? ఎందుకు వెళ్ళిపోతుంటారు అంటే తెలిసిందే కదా మన అందరికి. వాళ్ళకి ఒక డ్రీమ్ కానీ ఏం కానీ గోల్ కానీ ఏముండదు. కానీ ఎందుకు వస్తారు సార్ అంటే ఇక్కడ ఏదో సమ్ అప్లైన్ ఒక మీటింగ్ లో మాట్లాడుతుంటారు. ఆయన ఇన్కమ్ 1 lakh 2 lakhs 5 lakhs ఇలా కనిపిస్తూ ఉంటది. ఈ కనిపించడంతో మనం కూడా చేయొచ్చని మనకు కూడా కావాలని వచ్చేస్తారండి. వచ్చినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వచ్చిన వెంటనే ₹1,00,000 కనిపించేయాలి అనుకుంటారు వాళ్ళు. కానీ అక్కడ తీసుకునే వ్యక్తి ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేశారు, ఎంత ఎఫెక్ట్ పెట్టారు, ఆ ఎఫెక్ట్ పెడితే వాళ్ళు తీసుకున్న రిజల్ట్ ఇప్పుడు ఏంటి అనేది ఆలోచిస్తే ఈ బిజినెస్ లో నిలబడి ఉంటారని, ఆ నిలబడ్డ వాళ్ళే ఈ బిజినెస్ లో సక్సెస్ అయిన వాళ్ళు ఫ్రెండ్స్. చైర్మన్ అండ్ అబోవ్ ఉన్న లీడర్స్ గురించి మనం మాట్లాడుకుంటే వీళ్ళందరూ ఈ బిజినెస్ లో నిలబడి ఉన్నారు. 100% వాళ్ళు ఎఫెక్ట్ పెట్టారు కాబట్టి ఈ యొక్క పొజిషన్ లో ఉన్నారు. మరి చాలా మంది రూబీ అండ్ బిలో అని మనం చూసుకుంటే చాలా మంది వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ వాళ్ళకి సరైన డ్రీమ్, స్ట్రాంగ్నెస్ ఇవన్నీ లేవు కాబట్టి వాళ్ళు 100% ఈ బిజినెస్ లో సక్సెస్ అవడానికి ఛాన్స్ లేదండి. యాక్చువల్ గా మనం చూసుకుంటే అందరూ అంటే మరి రావట్లేదు సార్ అంటే మరి కొంతమంది అవుతున్నారు కదా. సింపుల్ గా ఆలోచించండి. మనం చేయలేదు సార్, కొంతమంది అవ్వట్లేదు అంటే చాలా మంది నేను ఐఎంసీలో స్టార్ట్ చేశాను సార్, అవ్వలేదు సార్, మనకు అవ్వదు సార్ అన్నారు అనుకోండి ఎగ్జాంపుల్ గా. ఈ ఐఎంసీలో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు ఉండకూడదు ఫ్రెండ్స్. అలా చూసుకుంటే నేను ఒక ఆర్డినరీ పర్సన్ అండి. మరి నేనేమి బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే నా దగ్గర ఏమి మూటలు లేవు నేను ఈ బిజినెస్ లో పెట్టి బిజినెస్ చేయడానికి ఫ్రెండ్స్. నేను కూడా జస్ట్ ఎంఎస్ఆర్ గారు షాప్ మార్చండి లైఫ్ చేంజ్ అవుద్ది అన్నారు. షాప్ మారిస్తే లైఫ్ చేంజ్ అవుద్దా అనుకున్నాను నేను స్టార్టింగ్ లో ఫ్రెండ్స్. నేను షాప్ మారిస్తే లైఫ్ చేంజ్ అవుతుందా అంటే 100% అయింది సార్. ఎందుకంటే బయట సమ్ ఏదో డాబర్ రెడ్ వాడివ్వండి, దాని బదులు ఐఎంసీలో డెంటల్ క్రీమ్ వాడటం మొదలెట్టా. బయట అయితే సమ్ విమ్ సోప్ వాడేవాడిని, అది డిష్ గోల్డ్ వాడటం మొదలెట్టా. లైజాల్ వాడేవాడిని, అది ఫ్లోర్ గోల్డ్ వాడటం మొదలెట్టా. ఏదో సమ్ సర్ఫ్ వాడేవాళ్ళు, ఆ సర్ఫ్ ఎకో బ్రైట్ వాడటం మొదలెట్టా. లిక్విడ్ అయితే ఫ్యాబ్రిక్ గోల్డ్ వాడటం మొదలెట్టా. 100% ఏదో సమ్ క్యాన్సర్ వచ్చే పసుపు వాడే బదులు ఇంట్లో మన ఐఎంసీ పసుపు వాడటం మొదలెట్టా ఫ్రెండ్స్. ఇక్కడ మనం బయట వాడే టీ వల్ల, బెస్ట్ టీ వల్ల క్యాన్సర్ వస్తుంది అనుకుంటే ఇక్కడ ఉన్న టీ వల్ల హెల్త్ వస్తుంది ఫ్రెండ్స్. ఆలోచించండి. ఇక్కడ ఈ విషయం మాట్లాడుకుంటే ఎప్పుడైతే నేను అందులోంచి ఇందులోకి వచ్చానో డెఫినెట్ గా నా లైఫ్ చేంజ్ అయిపోయింది. 42 years నేను ఏదైతే సమ్ ఎక్స్ బ్రాండ్ వాడానో నా లైఫ్ లో ఏం లేదు సార్, సైకిలే తొక్కా. కానీ ఈ యొక్క ఆపర్చునిటీలో షాప్ చేంజ్ చేశానండి, ప్రొడక్ట్లు అన్ని మార్చుకున్నాను, హెల్త్ తీసుకున్నాను, కార్ నడుపుతున్నాను ఫ్రెండ్స్. సింపుల్. ఇక్కడ ఆలోచిస్తే నిర్ణయం మీరు తీసుకుంటే డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారండి. వేరే వాళ్ళ నిర్ణయాల మీద బేస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఎందుకు నేను చెప్తాను సార్ అంటే ఈ యొక్క ఆపర్చునిటీ స్టార్ట్ చేసినప్పుడు మా నాన్నగారు ఒప్పుకోకపోవచ్చు, అమ్మగారు ఒప్పుకోకపోవచ్చు, చిన్నాన్న ఒప్పుకోకపోవచ్చు, మామయ్య ఒప్పుకోకపోవచ్చు, లేదంటే సిస్టరు ఎవరో ఒకరు ఒప్పుకోకపోవచ్చు. అవునంటారా కాదంటారా? అవును కదండి. వాళ్ళు ఏం చెప్తారు సార్ అంటే ఏదో ఒకటి చెప్తారు. నాకు కూడా చెప్పారు. కానీ నిర్ణయం నాది, లైఫ్ నాది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మనం చూసుకుంటే చాలా విషయాలు చెప్పకుండా కూడా చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు అలా చెప్తారన్నారు అనుకున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఎందుకు వెళ్ళకూడదు సార్ అన్నారంటే మీరే చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఎక్కడికన్నా సరదాగా పార్టీకి వెళ్ళారు అనుకోండి సార్, ఇంట్లో చెప్తారా మీరు? ఒకసారి ఆలోచించండి, చెప్పరు కదా. ఇక్కడ లైఫ్ స్టెటిల్ అయిపోతుంది సార్, లైఫ్ స్టైలే మారిపోద్ది, సక్సెస్ అయిన తర్వాత చూపించవచ్చు. అది మీరు పార్టీకి వెళ్ళారంటే వేరే విషయం, అక్కడ చెప్తే
తిట్టే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అది మంచి పని కాదు. కానీ ఇక్కడ మంచి పని, సక్సెస్ అయిన తర్వాత డెఫినెట్ గా శబాస్రా నువ్వు అంటారు. ఎందుకంటారు సార్ అంటే, నన్ను తిట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏమన్నారు సార్ అంటే, ఎవరైనా గవర్నమెంట్ జాబ్ పెట్టుకుని బుద్ధి జ్ఞానం లేదురా నీకు, ఇలాంటి 2-3 కంపెనీలు చేసి దెబ్బతిన్నావు కదా, మళ్ళీ ఇందులోకి వచ్చి మళ్ళీ నీ టైం వేస్ట్ చేస్తుంది, సబ్బులు పేస్టులు ఆయుర్వేద మందులను తిరుగుతా ఉంటారా, హ్యాపీగా ఎగ్జామ్ రాసుకుని ప్రమోషన్ తీసుకోవచ్చు కదా అని అన్నారు ఫ్రెండ్స్. నిజమే అండి, ఎగ్జామ్ రాసి ప్రమోషన్ తీసుకుంటే 35,000 తీసుకుంటాను ఫ్రెండ్స్. కానీ నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే నేను ఈ లైవ్ నా స్పాన్సర్ లో చాలా మందిని సక్సెస్ అయిన వాళ్ళని చూశాను కాబట్టి, అఖ్తర్ గారి నుంచి వచ్చి టోటల్ గా ఓకే అండి. ఎందుకంటే స్టార్టింగ్ లో ఎంఎస్ఆర్ గారు కూడా వచ్చేటప్పటికి 3 months గ్యాపే కాబట్టి చెప్తున్నాను, టాప్ లీడర్స్ గురించి మనం మాట్లాడు. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు అయినప్పుడు నేను అవ్వచ్చు, నా లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు. ఇక్కడ జాబ్ లో అయితే ఏమవుతుంది సార్ అంటే, ఇప్పుడు 35,000 తీసుకుంటున్నారండి, మరి నేను 1 to 2 lakhs మధ్యలో పర్ మంత్ తీసుకుంటున్నానంటే, మరి యొక్క ఆపర్చునిటీలో ఆ ఛాన్స్ ఉందా లేదా ఫ్రెండ్స్? ఏమైంది సార్ అంటే, ఎంటైర్ లైఫ్ మారిపోయింది. మరి అల్లే ఇప్పుడు ఏమంటున్నారు సార్, శబాష్ అంటున్నారు. అదే అంటున్నాను మీకు, ఎందుకంటే ఏదైనా సరే ఇప్పుడు ఏమంటున్నారు సార్ అంటే, ఆ జాబ్ లో నాన్నగారు చాలా కష్టపడ్డారు, పాపం చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. కానీ ఈడు అలా కాకుండా ఈడు ఒక మంచి నిర్ణయం తీసుకుని వాళ్ళ ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్. చూసారా, 2 విషయాలు ఒకే చోట నుంచి వస్తాయండి. ఇది మీరు అర్థమైతే చాలండి, చాలా సింపుల్ గా మనం చెప్పొచ్చు. అదే ఫస్ట్ పాయింట్. ఒక 6 పాయింట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా క్లోజ్ చేసుకుందాం, ఎందుకంటే అక్కడే టైం అలా వెళ్ళిపోతుంటది. ఏంటి సార్ అది, మనకి లాంగ్ టర్మ్ విజన్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇందులో దీర్ఘకాలిక దృష్టి ఇది ఎందుకు ఉండాలి సార్ అంటే, డెఫినెట్ గా మీరు ఆలోచిస్తే ఈ యొక్క ఆపర్చునిటీలో ఒక విషయం ఆలోచించండి. మీరు చేస్తున్న జాబ్, బిజినెస్, ప్రొఫెషన్ ఏదైనా ఉండమండి, మీ యొక్క లైఫ్ రిటైర్ అయ్యేటప్పటికి ఎంటైర్ మారిపోద్దా సార్ అని ఒకసారి ఆలోచించండి. నేను ఇక్కడ లైఫ్స్ చేంజ్ అయిపోయి ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళ గురించి కాదు ఫ్రెండ్స్, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు నాలాంటి వాళ్ళకి ఇవ్వద్దు కదా, ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క సిస్టమ్ లో ఆల్రెడీ సెటిల్ అయిపోయి మంచి బ్యాక్గ్రౌండ్ ఉండి కార్లు, హౌస్లు అన్ని ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్. కానీ ఇక్కడ నాలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకైతే ఇది 100% ఉపయోగపడింది. ఎందుకంటే లాంగ్ టర్మ్ మనం విజన్ లేకుండా ఈ బిజినెస్ లో సక్సెస్ రాదు. ఎందుకంటే చూడండి, లాస్ట్ 5 years నుంచి చూసుకుంటే నా జీతం 23,000 అయింది ఫ్రెండ్స్. కానీ యాక్చువల్ గా చూసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు నేను అందులో లేననుకొని జాబ్ రిజైన్ చేస్తాను, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. కానీ యాక్చువల్ గా మనం చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క ఆపర్చునిటీలో ఏం జరిగింది సార్, నిజంగా ఈ 5 years లో నా లైఫ్ లో ఏం మార్పులు రాబోదునండి, ఇంకా చాలా బడ్డెన్లే తప్ప. కానీ ఇక్కడ ఐఎంసీ నేను నిర్ణయం తీసుకోవడం వల్ల 5 సంవత్సరాలు ఏమైంది సార్, నాకు లైఫ్ అయితే మొత్తం టోటల్ చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకోండి, నిర్ణయం మనకు లాంగ్ టర్మ్ విజన్ ఉండాలండి. అది మీరు సిపి పెట్టుకుంటారా, కేసీపీ పెట్టుకుంటారా, మీ లైఫ్ లో మీకు కావాల్సిన డ్రీమ్ కారు, హౌస్ ఏదైనా సరే ఇది 100% మీరు పెట్టుకోండి. ఈ యొక్క ఆపర్చునిటీ మనతో వెళ్ళిపోయేది కదండి, జనరేషన్ టు జనరేషన్ మనం ఇచ్చేది. ఇది మీరు 100% మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, యాక్చువల్ గా మనం చూసుకుంటే ఈ బిజినెస్ మ్యాజిక్ కాదండి. చూడండి, చాలా మంది అబ్రకదబ్రా, ఓం భీం క్రీం కిష్టప్, నాకు ఇల్లు కావాలి, అదే తెలుసు కదా మనకి, అలీబాబా అద్భుత దీపంలో ఒక దీపం దొరికితే అడిగితే అన్ని వచ్చేస్తాయి కదా, అలాంటిది ఏమీ కాదు ఫ్రెండ్స్. దీని మీద 100% దృష్టి కేంద్రీకరించడంలో పై ఉంది. 100% మన యొక్క కావాల్సిన విషయాన్ని, మనకు కావాలి ఇల్లు, కారు అన్ని కావాలనుకుంటే ఈ బిజినెస్ ని మనం స్ట్రాంగ్ గా చేయవలసిందే. అది చేసుకుంటూ వెళ్తేనే, వచ్చేసాం చేస్తాం మనం అని అనుకున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది? ఓకే అండి, యాక్చువల్గా మనం ఈ బిజినెస్ లో మనం చూసుకుంటే చూడండి, ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం చూసుకుంటే ఈ బిజినెస్ అయితే దిస్ ఈజ్ ఎ బిజినెస్ ఫ్రెండ్స్, నాట్ ఏ స్కీమ్. స్కీము స్కాములు కాదండి, ఇది బిజినెస్ లాగే చేయాలి మనం. చాలా తెలుసు కదా స్కీమ్స్ అంటే, తెలుసు కదా మన అందరికి, బయట చాలా మార్కెట్ లో తెగ హల్చల్ చేస్తున్నాయి, చాలా మంది ఇది మనీ కోసం, దానికోసం, దీనికోసం పరిగెడుతున్నారు. కానీ కంపెనీ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఊడిపోతుంది ఏమీ తెలియదు. కానీ ఇక్కడ ఈ కంపెనీ ఫర్ ఎవర్ ఉంటుందండి, జనరేషన్ టు జనరేషన్ ఉంటుంది. ఇది మనకి ఇప్పుడు రేపు ఏప్రిల్ నుంచి చూసుకుంటే ఇంకా ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ మనకి కంపెనీ యాడ్ చేసింది. 10 రోజులకు ఒకసారి మనం ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడ ఎక్కడో ఏంటి అది ఉంటుందో ఊడిపోద్దు అనే కంపెనీ చెప్పలేము, కానీ అక్కడ తీసుకుంటూ అనిపించుకున్న రోజులు వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ 100% 10 days ఒకసారి ఇన్కమ్ వస్తుందండి. జనరేషన్ టు జనరేషన్ మనం ఈ బిజినెస్ ని బిల్డ్ చేసుకుని వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఆలోచించండి, ఇక్కడ మన ఈ బిజినెస్ లో 100% ఒకటే విషయాన్ని ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎవరి పెద్ద కళ అయినా సరే అంత త్వరగా పూర్తవుతుందా? చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఆలోచిస్తే చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు మన దాంట్లో, ఉన్నారు కదా.
ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఒక రైతు ఉన్నారు అనుకోండి. ఈ రైతు గురించి మనం మాట్లాడుకుంటే వేసిన వెంటనే పంట వచ్చేస్తుంది ఫ్రెండ్స్? రాదు కదా. దానికి కొంత టైం పడుతుంది, ఒక పీరియడ్ ఉంటుంది, అవునా కదా. కానీ కొంతమంది ఏం చేస్తారంటే నెలల్లోనే రిజల్ట్ వచ్చేయాలి అనుకుంటారండి, అది రాకపోతే వదిలేస్తారు. చాలా మంది ఉన్నారు అలా. ఓకే అండి, నెలల్లోనే లక్షల్లో సంపాదించాలనుకుంటారు, నెలల్లో కాదు ఫ్రెండ్స్. కొంతమంది టైం తీసుకోవాలి. కానీ ఇప్పుడు నేను ఏమంటాను సార్ అంటే, వచ్చే ఏప్రిల్ నుంచి మీరు కనుక కరెక్ట్ గా ప్లాన్ చేస్తే 100% నెలల్లోనే మీరు తీసుకోవచ్చు. ఇది మాత్రం పక్కా, అందులో ఏం డౌట్ లేదు. మీరు స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తే ఈ విజన్ లో మీరు ఒకటే విషయం అండి, మీ యొక్క బిజినెస్ ని మీరు ఎవరైతే అప్లయన్స్ ఉన్నారో వాళ్ళతో కూర్చోండి, ప్లాన్ చేసుకోండి. ఒక రాత్రిలో ఎవరు కోటీసులు అయిపోతామంటే ఛాన్స్ లేదండి. ఈ యొక్క ఆపర్చునిటీ, ఒక ప్రాసెస్ ఉందండి, ఆ ప్రాసెస్ ని మనం పూర్తి చేయవలసిందే. ప్రతి దాంట్లో మన అందరికీ తెలుసు. నేను మీకు తెలియని విషయం ఏమీ కాదు, దీన్ని నేను జస్ట్ చెప్తున్నాను అంతే. మీకు తెలియంది కాదు. ఏది కూడా విత్తిన వెంటనే పంట అయితే చేతికి అయితే రాదండి, అవునంటారు కదండి. 100% ఇక్కడ ప్రతిదీ కూడా ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైతే ధైర్యంగా ఉంటారో, ఎవరైతే నేర్చుకుంటారో ఫ్రెండ్స్, వాళ్ళు 100% ఈ బిజినెస్ లో పక్కా సక్సెస్ అవుతారండి. ఇందులో ఏమీ డౌట్ లేదు, పక్కా 100% సక్సెస్ అవుతారండి. ఇక్కడ చేయవలసిన మన ఆలోచన మార్చుకోవాలండి, ధైర్యంగా ఉండాలి, ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ముందుకు సాగాలి. ఈ బిజినెస్ లో లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఎల్లప్పుడూ జరుగుతూ ఉండాలి, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇది చేసుకున్నప్పుడే మనం సక్సెస్ అవ్వగలం. ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెంటనే అయిపోయారంటారా సక్సెస్? ఒకసారి ఆలోచించండి. ధీరుభాయ్ అంబానీ అవ్వచ్చు, ఆయన గురించి తెలుసు మనందరికీ. ఈ యొక్క ఎంపైర్ అంటే ఇండియాలోనే ఒక ఎంపైర్ క్రియేట్ చేస్తాడు ఆయన, అవునంటారు కదంటారు. అలాగే ప్రతి ఒక్కళ్ళ లైఫ్ స్టైల్, ప్రతి ఒక్కరిది ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ చాలా మంది మనం అనుకుంటాం, నేను కొన్ని ఇందులో తీసుకోవడానికి రీజన్ ఏంటి సార్ అంటే, నేను సక్సెస్ అవ్వగలను. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా, మనం 10th అది, అవును కదా. 10th లోనే చాలా మంది చాలా క్రియేట్ చేసినప్పుడు మనం కూడా చాలా చేయొచ్చు అన్న విషయం అయితే నాకు అర్థమైంది. ఇది నేను పాజిటివ్ గా తీసుకున్నాను. ఎందుకంటే చాలా మంది ఇక్కడ చూడండి, బిల్ గేట్స్ అయితే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేయలేదు, కానీ అదే యూనివర్సిటీలో చదివి వచ్చిన వాళ్ళు ఆయన దగ్గర వర్క్ చేస్తున్నారని చెప్పాడు ఒకసారి ఆయన. మీరు కావాలంటే మీ అందరికీ తెలిసిన విషయం. అబ్రహాం లింకన్ గురించి కూడా మనకు తెలుసు. షారుఖ్ ఖాన్ అయితే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తీసుకుని వచ్చి ఫిలిం సిటీ దగ్గర చక్కర్లు కొట్టేవాడు ఫ్రెండ్స్. అలాంటిది ఇప్పుడు ఏమయ్యాడు సార్ అంటే, అక్కడ బాదుషా అయిపోడా లేదా బాలీవుడ్ కి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్స్, ఇక్కడ ఆలోచిస్తే ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ వెనకాల ఒక ఫెయిల్యూర్ ఉందండి. ఆ ఫెయిల్యూర్ లోంచి వచ్చిన వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు. ఓకే అండి, ఇక్కడ మనం చూసుకుంటే లాంగ్ విజన్ ఉంది అంటే 100% మనం సక్సెస్ అవ్వచ్చండి. ఒక ఎంపైర్ సృష్టించవచ్చు ఫ్రెండ్స్ ఈ ఐఎంసీలో. ఇక్కడ మీకు చూసుకుంటే మనకు తెలుసు, టాటా ఆయన ఉన్నారు, నేను ఒక ఎంపైర్. అంటే యాక్చువల్ గా మనం చూసుకుంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటి సార్ అంటే, ఎంటైర్ ఇండియాలో ప్రతి స్టేట్ లో మీరు బిజినెస్ ని బిల్డ్ చేయొచ్చు, ఒక ఎంపైర్ క్రియేట్ చేయొచ్చు ఈ యొక్క ఐఎంసీ ఆపర్చునిటీలో ఫ్రెండ్స్. ఇది మనకి మంచి ఆపర్చునిటీ ఇచ్చిందండి, వితౌట్ ఇన్వెస్ట్మెంట్. అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్రెండ్స్. అక్కడ కనిపిస్తున్న కంపెనీలు అన్ని ఏంటి సార్ అంటే, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. ఆయన స్టార్టింగ్ నుంచి వచ్చారు, అది ఇన్కమ్ పెరిగి కొలిది దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆయన తయారు చేశారు. ఇక్కడ కూడా అంతే, మన స్టార్ అసోసియేట్ నుంచే మొదలవుతున్నాం. సూపర్ స్టార్, రూబీ స్టార్, చైర్మన్, అంబాసిడర్, క్రౌన్, సిపి, కేసిపి ఫ్రెండ్స్. ఇలా మనం చూసినప్పుడు మనం కూడా ఎంపైని క్రియేట్ చేయొచ్చాను. డైరెక్ట్ గా కేసిపి రావాలి సార్ అంటే వస్తుందండి, గట్టిగా పని చేస్తే టీం తోటి. అంటే మీకు తెలుసు కదా, కొంతమంది కొట్టే అవకాశం ఉంటది, టీమ్స్ ఉన్నాయి ఆల్రెడీ అనుకుంటే చేసేయచ్చు. కానీ కొంత మరి టీం క్రియేట్ అవ్వాలి, కొంత నెట్వర్క్ క్రియేట్ అవ్వాలని కొంత టైం పడుతుంది కదండి. టైం పట్టిన తర్వాత మనం ఆలోచించవసరం లేదు. మీరు 100% ఎంపైర్ చేసుకుని రిజెక్షన్స్ అండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడే మెయిన్ కీ రోల్ ఫ్రెండ్స్. చాలా మంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చెప్తారు సార్ అంటే, నోనే చెప్తారు. లేదంటే ఇలాంటి చాలా చూసాం, చాలా విన్నాం, చాలా ఇవే మనకి ఎదురవుతుంటాయి. దాన్ని కనుక మనం స్ట్రాంగ్ గా తీసుకోగలిగితే, నోని స్ట్రాంగ్ గా తీసుకోగలిగితే ఎస్ఎల్ త్వరగా వస్తాయండి, సక్సెస్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 90% పీపుల్ నోనే చెప్తారు ఫ్రెండ్స్, 10% పీపుల్ ఎస్ చెప్తారు. ఆ 90 నోస్ ని మీరు యాక్సెప్ట్ చేస్తే మీ సక్సెస్ అయిపోయినట్టు, సింపుల్. అదే రిజెక్షన్స్, దాన్ని ఫేస్ చేసిన వాళ్ళు ఈ బిజినెస్ సక్సెస్ అయిపోతారండి. మేము అవ్వడానికి రీజన్ కూడా అదే. నోస్ ని మేము ఎప్పుడు పట్టించుకోలేదండి, చేసుకుంటే వెళ్ళిపోయాం. దానికి ఎగ్జాంపుల్ చూసుకుంటే, థామస్ ఆల్వా ఎడిసన్ గారు 10,000 సార్లు పని చేస్తే బల్బు కనిపెట్టలేకపోయారండి. కానీ బల్బు ఇప్పుడు అందరికీ ఆయన యొక్క ఎంటైర్ ప్రపంచాన్ని వెలిగించిందా లేదండి. నిర్ణయం తీసుకుంటే మన యొక్క నిర్ణయం
మన నెక్స్ట్ జనరేషన్ కి ఒక ఇస్తారు సార్. ఎడిసన్ గారు మనం అక్కడ సైంటిస్ట్, ఇప్పుడు మన సైంటిస్ట్ అవ్వలేం కదా. కానీ ఈ ఐఎంసీని కనుక మీరు క్రియేట్ చేస్తారు అనుకోండి, ఇప్పుడు దాకా ఏదైతే మీ యొక్క లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ సెట్ అయిన వాళ్ళు కదా, నాలాంటి వాళ్ళు చూసుకుందామండి. అంతకుముందు నేను ఏమీ లేదనుకోండి, ఇప్పుడు నేను క్రియేట్ చేసి వెళ్ళిపోయాను అనుకోండి సార్, నా నెక్స్ట్ జనరేషన్ ఏమవుతారు సార్? కోటీశ్వర్లు అవుతారా లేదా? అది మనం క్రియేట్ చేయడానికి ఒక ఆపర్చునిటీ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. మనం ఏమీ కనిపెట్ట అవసరం లేదు, జస్ట్ డూప్లికేట్ చేస్తే చాలు. ఎవరైతే పైన ఉన్న వాళ్ళు ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు. ఓకే అండి. యాక్చువల్గా ఇక్కడ మనం చూసుకుంటే దీన్ని నేను చాలా బాగా తీసుకుంటానండి. మీరు నాకు బాగా నచ్చిన విషయం కూడా, ఎందుకంటే బిల్ గేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఆయన 1200 మంది చెప్తే 900 మంది నో చెప్పారు ఫ్రెండ్స్. అందులో 300 మంది కొంత ఆసక్తిని కనబరిచారు, కానీ 85 మంది చేశారు. కానీ అందులో 35 మంది సీరియస్ గా ఉన్నారు. మీకు అర్థమైందండి? అంటే కొంత చేస్తారు కదా మనం చూసుకోండి, కానీ అందులో 11 మంది నన్ను బిలియనియర్ చేశారు. చూడండి, ఇక్కడ మనం ఆలోచిస్తే 1200 పీపుల్ మనం చేస్తే మాక్సిమం టు మాక్సిమం 35 పీపుల్ ఓకే అండి సీరియస్ గా ఉంటే అందులో 11 పీపుల్ ఇన్ బిలియనియర్ చేశారు ఫ్రెండ్స్. మనకు కూడా కావాల్సింది సిపికి 9 మంది అండి. ఇక్కడ మీరు 5 కదా సార్, మళ్ళీ 9 అంటున్నారంటే 5 ఉందండి, 9 ఉంది అంటే జస్ట్ నేను మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఎందుకంటే రేపు ఏప్రిల్ నుంచి మనం మాట్లాడుకునే పాయింట్ ఆఫ్ లో 9 మంది ఉన్నా కూడా మనకు ప్రాబ్లం లేదు, పర్సెంటేజ్ ఇంకా ఎక్కువ వస్తుంది కాబట్టి. ఓకే, యాక్చువల్గా మనం చూసుకుంటే ఇక్కడ ఎందుకు చేయలేం ఫ్రెండ్స్, ఆయన ఇన్వెస్ట్ చేసి చాలా మందికి చెప్పారు ఫ్రెండ్స్. ఆయనే చాలా మందికి చెప్పారు కదా, ప్రపంచంలో కోటీశ్వరుడు అయ్యారు. మనం ఇక్కడ ఏం చేయాలి సార్? బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, అంట్లు తోముకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఈ పనినే మనం చెప్పడమే. విన్నవాళ్ళు వింటారు, వినలేని వాళ్ళు వినలేరు. ఇప్పుడు దాంట్లో మనం పోయేదేముంది? చెప్పడంలో తప్పేం లేదు కదా ఫ్రెండ్స్. ఎస్ అన్న వాళ్ళతో పని చేసుకు వెళ్ళిపోతాం, నో అన్న వాళ్ళు తర్వాత వస్తారండి. ఇది మాత్రం పక్క రాసేసుకోండి. మీరు ఎస్ అన్న వాళ్ళతో పని చేసుకుని వెళ్తే నో అన్న వాళ్ళు తర్వాత వస్తారు ఫ్రెండ్స్. ఇది రాసుకోండి, మీరు కావాలంటే రాసుకోరా సాంబ అంటారు కదా పవన్ కళ్యాణ్. ఇది రాసేసుకోండి ఫ్రెండ్స్. రాసేసుకుంటే మీరు డెఫినెట్ గా నో అన్న వాళ్ళందరినీ మీరు బిజినెస్ తీసుకురావచ్చు. ఎందుకంటే ఎస్ అన్న వాళ్ళతో మీరు పని చేస్తే మీరు సక్సెస్ అవుతారు, మిమ్మల్ని చూసి నో అన్న వాళ్ళు అందరూ వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి నేను మాట్లాడగలుగుతాను. ఓకే, ఎందుకంటే నేను సక్సెస్ అయ్యాను కాబట్టి వాళ్ళు వస్తున్నారు, నేను అవ్వకపోతే ఛాన్స్ లేదు కదా ఫ్రెండ్స్. ఏమనుకుంటారు, ఖాన్ గారు నాకు చెప్పాలండి ఐఎంసీ గురించి, ఆయన ఏం చేయలేకపోయాడు, మీరు వచ్చి ఇప్పుడు చెప్తున్నారు అంటాడు ఫ్రెండ్స్. ఈ యొక్క విషయంలో నేను చాలా సీరియస్ గా తీసుకున్నానండి. నేను ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకడు ఐఎంసీ గురించి ఆయన చేసి మానేశాడు సార్ అని అనిపించుకోకూడదు. నేను చెప్పిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి. వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి నేను చెప్పిన వాళ్ళు 100% ఆయన సక్సెస్ అయ్యాడు సార్. ఆయన ఎవరో చెప్తారు కదా, అప్పుడన్నా కదులుతాడు. ఇప్పుడు నా దగ్గర రాపోయినా పర్లేదు, ఆయన టీంలోకి వెళ్ళినా పర్లేదు, కంపెనీ టర్న్ ఓవర్ పెరుగుతుంది ఫ్రెండ్స్. మన సక్సెస్ చేయడం, మనం అవ్వడం వల్ల కంపెనీ టర్న్ ఓవర్ తో పాటు మన ఇన్కమ్స్ కూడా పెరుగుతాయండి. ఇదే మనకు కావాలి. నెక్స్ట్ మనం చూసుకుని బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండి అండ్ సిస్టమ్. ఇక్కడ మనం 100% ఇక్కడ మనం బిలీవ్ చేయాలండి. మన మీద మనకి నమ్మకం ఉండాలి, అలాగే సిస్టమ్ మీద కూడా నమ్మకం ఉండాలి. అది అప్లైన్స్ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, డౌన్ లైన్ అవ్వచ్చు, టీమ్ అవ్వచ్చు, టోటల్లీ. కానీ ఏది ఏమైనా ముందు నా మీద నాకు నమ్మకం ఉండాలి. నేను చేయగలనంటే 100%. ఈ బిజినెస్ మీద మీకే నమ్మకం లేకపోతే మీరు ఎదురు వాళ్ళకి ఏం చెప్తారు ఫ్రెండ్స్? ఆలోచించండి. మనకే కరెక్ట్ గా పూర్తిగా తెలుసుకోం, ఏమి చేయం, వెళ్తాం, నలుగురు మన వల్ల వదిలే అని వదిలేసాం అనుకోండి సార్, ఎవరు వస్తారు? ఎవరు రారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఆలోచించండి, ఇక్కడ మనం చేయవలసిన పని లేదండి. ఈ బిజినెస్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంది, నేను దీని మీద పూర్తి విశ్వాసంతో ఉన్నా 100% ఫ్రెండ్స్. ఈ యొక్క ఐఎంసీ బిజినెస్ ఎక్స్ట్రాడినరీగా చాలా స్ట్రాంగ్ లో ఉందండి. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ టోటల్లీ వరల్డ్ వైడ్ కూడా ఇది విస్తరిస్తుంది. అద్భుతమైన ప్రోడక్ట్ ఆయుర్వేద బేస్ లో. ఓకే అండి, ఈ కంపెనీ ఫస్ట్ అండ్ ఆయుర్వేద బేస్ లో ఉన్న కంపెనీ. చాలా కంపెనీలు రావచ్చు కానీ దీన్ని చూసి రావాలి, కానీ ఇది మాత్రం ముందు నుంచి ఉంది. ఇది మీరు బాగా గుర్తించుకోండి. ఎవరు ఏమొచ్చినా 18 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇవాళ రేపు వచ్చిన కంపెనీలు మనం నమ్మే ఛాన్స్ తీసుకోకండి. ఉంటే 1 సంవత్సరం ఉంటుంది, 2 సంవత్సరాల్లో వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ 18 సంవత్సరాల నుంచి కంపెనీలో జర్నీ చేయడం బెటరా, కొత్తగా వచ్చిన దాంతో జర్నీ చేయడం బెటరా అంటే, కొత్తగా వచ్చిన దాంతో అంటే మన దగ్గర గ్యారంటీ లేదండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు, థర్డ్ పార్టీ ప్రోడక్ట్ తో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేశాక ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు. ఒక టార్గెట్ పెట్టుకుని కనుక వెళ్ళిపోయారు అనుకోండి, ఇన్ని కోట్లు అయిన తర్వాత మూసేద్దామని మనం జీరో అయిపోతాం. ఎందుకంటే ఈ సిస్టమ్ గురించి నాకు బాగా తెలిసిన 2004 నుంచి చూసుకుంటే నేను చాలా చూశాను. నేను చేసింది 3 కంపెనీలు అండి. ఆ కంపెనీల్లో చూసుకుంటే ఈ సిస్టమ్ బాగా అబ్జర్వ్ చేశాను. ఏ కంపెనీ ఉంటది, ఏ కంపెనీ వెళ్ళిపోద్ది అనేది కూడా చేశాం. కాబట్టి ఈ సిస్టమ్ నేను స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నాను.
నేనేం చెప్తాను సార్ అంటే ఐఎంసీలో కేసీపీ పక్కా అని, అందులో ఏం డౌట్ లేదు. ఓకే, ఒకసారి ఆలోచించండి. మీరు బిజినెస్ ప్లాన్ చెప్పేటప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ భయపడుతూ ఉంటే వాళ్ళు మీ మీద విశ్వాసం ఉంచగలరంటారా? మీరు చెప్తున్నారు కానీ మీరు పర్ఫెక్ట్ గా చెప్పట్లేదు, కొంత డల్ అవ్వచ్చు, లేదంటే ఫియర్ అవ్వచ్చు, ఈ విషయంలో చెప్తున్నారు. అవతల వాళ్ళు నమ్ముతారండి, మనం నమ్మే ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. ఒకటే విషయం అంటే కళ్ళల్లో కళ్ళు చూసి మాట్లాడండి. మీరేమి ఇక్కడ తప్పు చేయట్లేదు, 100% రైట్ చేస్తారు. రైట్ ప్రోడక్ట్ ఉంది, రైట్ సిస్టమ్ ఉంది, రైట్ ప్లాన్ ఉంది. మన పైన అందరూ చాలా ఎక్స్ట్రాడినరీ అప్లైన్స్ ఉన్నారు. ఓకే, మీరు ఇక్కడ ఏం భయపడవసరం లేదు. చెప్పండి, వస్తే వస్తారు, లేకపోతే లేదు. నువ్వు భయపడకండి, చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఆ ధైర్యమే మిమ్మల్ని ఈ బిజినెస్ లో సక్సెస్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే కంటిన్యూ లెర్నింగ్ ఫ్రెండ్స్. నేర్చుకోండి. ఇక నేర్చుకోవడం వల్ల మనకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అంటే మనం డిగ్రీస్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఇంకా వేరే వేరే ఉన్నాయి కదా, అవన్నీ మనం చేయొచ్చు. కానండి ఇక్కడ మన యొక్క లైఫ్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుందండి. మనం ఏదైనా చేయొచ్చు, ఎవరు లేకపోయినా కూడా. ఎక్కడైనా మనం ఒకరి మీద ఆధారపడతామండి, కానీ ఈ సిస్టమ్ లో మన మీద మనం ఆధారపడ ఛాన్స్ ఉంది. మనం ఏదైనా చేయగలమనే నమ్మకం వస్తుంది, ధైర్యం వస్తుంది. ఫ్రెండ్స్ ఆలోచించండి, నాకు ఈ యొక్క సిస్టమ్ లో నాకు నచ్చిన విషయం ఏంటంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను ఏదైనా చేయగలను అనేది ఈ సిస్టమ్ నేర్పింది. ఇది నాకు బాగా నచ్చిన విషయం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే నేను ఏమంటాను సార్ అంటే, చాలా మంది తెలుసు కదా మీకు. ఇప్పుడు మీరు ఏమనుకుంటుంటారంటే, మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు కొంతమందికి అనిపిస్తుంటారు, యాక్చువల్ గా బిజినెస్ ట్రైనర్స్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు వేరే వేరే మోటివేషనల్ స్పీకర్స్ అవ్వచ్చు, ఆల్రెడీ సర్టిఫైడ్ ట్రైనర్స్ అవ్వచ్చు. వాళ్ళని చూసేటప్పుడు మీరు ఏమనిపిస్తుంది అంటే, అమ్మో వీళ్ళు సర్టిఫైడ్ ట్రైనర్స్ కాబట్టి వీళ్ళు అందరూ మాట్లాడేస్తున్నారు, చేసేస్తున్నారు, మనం ఇప్పుడు అవన్నీ లేవు కదా, మనం చేయలేమేమో అని మీకు అనిపించవచ్చు. ఫ్రెండ్స్ నేనేమి నో ట్రైనింగ్. ఫ్రెండ్స్ ఆలోచించండి, నేనంతా ఈ సిస్టమ్ లోనే నేర్చుకున్నాను. మొత్తం ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క సిస్టమ్ లో మీరు ఉంటే చాలు, మీరు సక్సెస్ అయిపోతారు. ఏం చేస్తుంది, ఈ సిస్టమే మిమ్మల్ని నడిపించేస్తుంది. మీరు దానికి స్పెషల్ గా కోర్సులు గీసులు ఏం తీసుకోవాలి. అలాంటి మళ్ళీ నేను ఎవరిని ఏమో అనట్లేదు, జస్ట్ మీకు ఒక అవగాహన కల్పిస్తున్నాను. నేను ఏమి లేకుండా నేను సక్సెస్ అయినప్పుడు మీరు అవ్వచ్చు కదా. మళ్ళీ వాళ్ళు అయ్యారు మనం అవ్వాలి అని ఏం లేదు కదా. నేర్చుకోవడంలో తప్పు లేదండి, నేర్చుకోండి, నో ప్రాబ్లం. మీరు నేర్చుకోవడానికి ఏమీ ప్రాబ్లం లేదు, నేర్చుకోండి. నేర్చుకునే అవకాశం ఉంటే మీరు నేర్చుకోండి. నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది సార్ అంటే, మీ స్కిల్ డెవలప్ అవుద్దండి, దాన్ని మీరు 100% గ్రో చేసుకోవచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, చాలా మంది మేబీ ఒక డౌట్ ఉంటది కదా, వాళ్ళే చేయగలరు మనం చేయలేమేమో అని ఒక ఫీర్ ఉంటది కదా. ఆ ఫీర్ వదిలేయాలంటే కోసం నా ఎగ్జాంపుల్ చెప్పా. ఓకే, మీరు నేర్చుకోండి, నో ప్రాబ్లం. నువ్వు నాలెడ్జ్ తీసుకో, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం 100% చూసుకుంటే ఇక్కడ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ ఉంటాయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు గనక చదవగలిగితే డెఫినెట్ గా ఈ బిజినెస్ లో ఫాస్ట్ గా గ్రో అవ్వగలరు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది మనం అనుకుంటాం బుక్స్ ఏం చదువుతాం సార్ అంటే, కుకు ఎఫ్ఎం తీసుకోండి, అందులో కొట్టండి, చాలా బుక్స్ మీకు తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్నాయి, ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ లో ఉన్నాయి. చదవలేను సార్ అంటే వినండి ఫ్రెండ్స్. ఎందుకంటే వారెన్ బఫెట్ ఇప్పటికీ కూడా ఒక 5 గంటలు బుక్స్ చదువుతూ ఉంటాడు. నేను చెప్పింది కాదు, ఆల్రెడీ మీరు విన్న విషయమే. ఓకే అండి, కానీ చదవడం వల్ల మెయిన్ ఏంటండి, స్ట్రెస్ తగ్గుతుందండి, నాలెడ్జ్ వస్తుంది. ఓకే అండి, వెక్యుబులరీ వస్తుంది, మెమోరీ వస్తుంది, రైటింగ్ మన ఇంప్రూవ్మెంట్ అండి, ప్రతిదీ ఎంటర్టైన్మెంట్, ఇంప్రూవ్ ఫోకస్ అండి. మనం యాక్చువల్ గా మనం ఫోకస్డ్ గా వర్క్ చేయడానికి ఉపయోగపడద్దండి పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్. ఇది మీరు నేనేమంటానంటే 100% ఇందులో చాలా బుక్స్ ఉన్నాయండి. అందులో 21st సెంచరీ అనే ఒక బుక్ ఉంది, అంటే 21వ శతాబ్ద వ్యాపారం అని ఒకటి ఉంటుంది. అది మాత్రం డెఫినెట్ గా చదవండి. అది డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఉంటుంది. అంటే అందులో నెట్వర్క్ మార్కెటింగ్ అని ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది పాత వర్డ్ కాబట్టి మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ బుక్ 100% దీనికి ఉపయోగపడుతుంది. ఓకే అండి, బిజినెస్ స్కూల్ అనే ఒక బుక్ ఉంటుందండి. అలాగే మీరు విజయాన్ని సాధించగలరు, ది సీక్రెట్. ఫ్రెండ్స్ ఇంకా చాలా చాలా ఎక్స్ట్రాడినరీ బుక్స్ ఉన్నాయండి. ఈ బుక్స్ ని మీరు కనుక చదవగలిగితే డెఫినెట్ గా ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వగలరండి. బుక్ అనేది మనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని హై చేస్తుందండి. అప్పుడు మనం ఈ బిజినెస్ చేయగలం ఫ్రెండ్స్. ఎవరు చెప్పింది వినవండి. ఎవరో చెప్పింది, చాలా మంది బిజినెస్ లో వెళ్ళినంటే 4, 5, 10 మంది చెప్పేటప్పుడు అక్కడ నుంచి వచ్చిన నెగిటివ్ తీసుకుని ఆగిపోయి వాళ్ళు వెనక్కి పంపించేసుకుంటుంటారు. కానీ ఈ సిస్టమ్ లో బుక్ రీడ్ అనేది మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. చాలా మంది సక్సెస్ కావడానికి ఇందులో రీడన్ బుక్ రీడింగ్ అండి. మీకు బుక్ రీడింగ్ కావాలంటే కుకు ఎఫ్ఎం తీసుకోండి, అందులో ఏం డౌట్ లేదు. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సిన 5th పాయింట్, ఇంకొక పాయింట్ ఉందని క్లోజ్ చేసుకుందాం. ఓకే, టైం 7 to 5 కాబట్టి
ఓకే, టీం వర్క్ అండి. టీం వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ టీం వర్కే చాలా ముఖ్యమైనదండి మన ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి. ఇది లేదు అంటే మనం ఛాన్స్ లేదు. మన టీం గ్రోత్ తోనే మన గ్రో అవ్వగలమండి. ఇక్కడ మనం ఆలోచిస్తే ఏదైతే మన సక్సెస్ అంటే మన టీంలో 5 పీపుల్ ఉన్నారు, ఈ 5 పీపుల్ లో చైర్మన్స్ వచ్చారు అనుకోండి, వాళ్ళు సక్సెస్ అయ్యారు, మనము సక్సెస్ అవుతాం. ఇక్కడ టీం వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ టీం వర్కే మన యొక్క బిజినెస్ లో ఎప్పుడు మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఏదైనా సరే ఒక్కటే విషయం ఆలోచించండి, ఎవరైతే టీం వర్క్ చేశారో వాళ్ళు ప్రపంచంలో కోటీశ్వర్లు అయ్యారు ఫ్రెండ్స్. టీం వర్క్ అంటే నెట్వర్క్, అంటే నెట్వర్క్ ని క్రియేట్ చేశారు కదా. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ అవ్వచ్చు, వీళ్ళందరూ ఎంప్లాయీస్ క్రియేట్ చేశారు కదండి, అదే టీం వర్క్ ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళ జీతాలు ఇచ్చి టీం వర్క్ ని క్రియేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఆపర్చునిటీ ఇచ్చి టీం వర్క్ ని క్రియేట్ చేస్తాం. అక్కడ వాళ్ళ జీతాలే తీసుకుంటారండి, ఇక్కడ ఎవరికి ఎంత కావాలంటే అంత తీసుకుంటారండి. ఇక్కడ ముందు వాళ్ళు వెనకాల వాళ్ళతో సంబంధం లేదు ఫ్రెండ్స్. ముందు వచ్చిన వాళ్ళు కన్నా వెనకాల వచ్చిన వాళ్ళు ముందు వెళ్ళిపోవచ్చు. ఈ సిస్టమ్ లో అప్ లైన్ కన్నా డౌన్ లైన్ ముందు వెళ్ళిపోయే అవకాశం ఈ యొక్క ఆపర్చునిటీలో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు బాగా గుర్తించుకోండి. డెఫినెట్ గా నాకన్నా ముందు చైర్మన్స్ అయిపోవాలని ఉన్నారు నా టీంలో ఫ్రెండ్స్. ఎందుకు అంటే డెఫినెట్ గా మనది ఇందులో ఎవరు చేసుకుంటే వాళ్ళదండి. ఇక్కడ మీరు పక్కా గుర్తించుకోండి, చేసుకుంటే చేసుకున్నంత ఎంత కావాలి సార్ అంటే ఎంతకన్నా తీసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు చేసుకోండి. ఓకే, మన టీం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనం బిజినెస్ అంత బలంగా ఉన్నట్టు ఫ్రెండ్స్. ఇక్కడ టీం అనేది మనం స్ట్రాంగ్ గా లేదు అంటే డెఫినెట్ గా మనం ఈ బిజినెస్ స్ట్రాంగ్ గా లేనట్టు. స్ట్రాంగ్ అంటే ఏంటి సార్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఇందులో ఎండ్ చేస్తూ ఉన్నారు అంటే డెఫినెట్ గా మీ బిజినెస్ స్ట్రాంగ్ గా ఉన్నట్టు. అంటే ఇంకా మీ టీంలో మీలాంటి లీడర్స్ ఎండ్ చేసే వాళ్ళు రావలేదు అనుకుంటే వచ్చే వరకు మనం వర్క్ చేస్తే ఆ టీం వర్క్ ఏదైతే స్ట్రాంగ్ అయిందో డెఫినెట్ గా ఈ బిజినెస్ లో ఫాస్ట్ గా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే అండి, స్ట్రెంత్ యూనిటీ తెలుసు కదా, మనందరికీ తెలుసు. ఈ టీం అనేది ఒక యూనిటీ అండి. ఈ యూనిటీ ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ గా ఉందో డెఫినెట్ గా మన బిజినెస్ లో సక్సెస్ అవ్వగలం. దానికి మన ఎగ్జాంపుల్ మన ఏపీ తెలంగాణ అందరూ మనం ఒక యూనిటీగా ఎల్లింబో అని కలుస్తున్నాం కదా. ఇది మన యొక్క సక్సెస్ కి మెయిన్ కీ రోల్ అండి ఫ్రెండ్స్. అంతకుముందు ఏం చేసేవాళ్ళం, ఎవరి జూమ్ లో వాళ్ళు చేసుకునేవారు. ఇప్పుడు ఎంటైర్ ఏపీ తెలంగాణ అంతా ఏమైంది సార్, ఒక చోట యూనిటీగా కలుస్తున్నాం, మార్నింగ్ సెషన్ తీసుకుంటున్నాం. తీసుకోవడం వల్ల ఏమైందండి, 100% మన ఈ బిజినెస్ లో చాలా మంది ఫాస్ట్ గా గ్రో అయ్యే అవకాశం ఉంది. ఓకే అండి, యాక్చువల్గా మనం చూసుకుంటే తెలుసు కదా, అందరికీ తెలిసిన విషయమే. మీరు తెలుసు కదా, మన దగ్గర కట్టె ఉందనుకోండి, ఒకటి ఇస్తే ఇలా ఇరిగిపోద్ది కదా, అవునంటారు కదంటారు. సింగిల్ గా ఉన్నప్పుడు ఏదైనా సరే ఇరిగిపోద్దండి, అవునంటారు కదంటారా. అదే గనక 10 కర్రలు ఒకేసారి ఎరగొట్టండి, ఇరుగుతాయా? తిరగవు కదా. సేమ్ రీజన్ ఫ్రెండ్స్, ఈ యొక్క టీం వర్క్ అనేది మనం ఎంత స్ట్రాంగ్ గా మనం అంటే 1, 2, 3 అలా ఉన్నాయనుకోండి, టీం స్ట్రాంగ్ గా లేనట్టు. అదే స్ట్రాంగ్ పిల్లర్ మనం ఒక 500 టీం, 1000 టీం, ఒక 5000 టీం ఇలా వచ్చేసింది అనుకోండి, ఏమవుతుంది? స్ట్రాంగ్ గా అయినట్టే కదా. ఇదే మీరు గుర్తుంచుకోవాలని ఆ పాయింట్ చెప్తాను. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇదంతా బాగానే ఉంది సార్, మనం అన్ని మార్చుకున్నాం, మన ఆలోచన విధానం మార్చుకున్నాం, అన్ని వింటాం, పొద్దున్న ఎర్లీ మార్నింగ్ జూమ్ కి వచ్చేస్తున్నాం, చాలా నేర్చుకున్నాం, చాలా చేస్తున్నాం, కానీ యాక్షన్ చేయట్లేదండి. ఏమవుతుంది సార్? కానీ యాక్షన్ చేయకపోవడానికి రీజన్ ఏంటి సార్ అంటే మనం ఒక కంఫర్ట్ జోన్ లో ఉంటామండి. ఆ కంఫర్ట్ జోన్ లోంచి గ్రోత్ జోన్ కి జంప్ అవడానికి ఆలోచిస్తామండి. ఆ గ్రోత్ జోన్ కి జంప్ అయ్యారు అంటే మీరు సక్సెస్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇక్కడ ఆలోచించండి, గ్రోత్ జోన్ కి మీరు జంప్ అయ్యారంటే సక్సెస్ అయినట్టే అండి. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం. నేను కంఫర్ట్ జోన్ లో ఉండేవాడిని, దాన్ని నేను దాటుకుని వచ్చిన తర్వాతే నా సక్సెస్ అయ్యిందండి. దానికి రీజన్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను రూబీ స్టార్ లో ఉన్నానండి, కంఫర్ట్ జోన్ లో ఉన్నాను. ఒక 35 నుంచి 40,000 వచ్చేసి 13,000 రూపాయల వరకు 35 నుంచి 40,000 వస్తే ఎలా ఉంటుంది? కంఫర్ట్ జోన్ వస్తుంది కదా. మీకు పాయింట్ అర్థం చేసుకోండి. ఎందుకంటే 100% ఆ టైంలో నన్ను దాటుకుని నా టీంలో ఉన్న వాళ్ళు చైర్మన్స్ కూడా అయిపోయారు, చూసారు కదా. కానీ నేను నిర్ణయం తీసుకుని ఎప్పుడైతే గ్రోత్ జోన్ లోకి వచ్చానో చైర్మన్, అంబాసిడర్, క్రౌన్ అంబాసిడర్ అయ్యాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను తీసుకోలేని నిర్ణయమే నన్ను వెనక్కి ఉంచింది. ఎంఎస్ఆర్ గారు చైర్మన్ అవ్వండి సార్ అంటే అయిపోతాను సార్ అనివ్వండి అంతే. ఎందుకంటే నేను దాని మీద ఎఫెక్ట్ పెట్టేవాడిని కాదు. మీకు అర్థమైంది కదా. అంటే యాక్చువల్ గా నేను ఏం చెప్తున్నాను సార్ అంటే, నేను ఎఫెక్ట్ పెట్టినప్పుడే నాకు రిజల్ట్ వచ్చింది, ఎఫెక్ట్ పెట్టలేనప్పుడు నేను రిజల్ట్ తీసుకోలేదు. ఇక్కడ మీరు డెఫినెట్ గా యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైతే ఆ రూబీ ఉందో దాని మీద వర్క్ చేశానండి. నేను చైర్మన్ కి వర్క్ చేయలేదు. ఆ చైర్మన్ కి వర్క్ ఎప్పుడైతే యాక్షన్ చేశానో నేను చైర్మన్ అయ్యాను. అంబాసిడర్ కి ఎప్పుడైతే యాక్షన్ చేశానో అంబాసిడర్, క్రౌన్ కి ఎప్పుడైతే చేశానో క్రౌన్ అయ్యానండి. మరి ఇప్పుడు క్రౌన్ ప్రెసిడెంట్ కూడా చేయాలి కదండి. ఆ యాక్షన్ చేస్తే నేను క్రౌన్ ప్రెసిడెంట్ అవుతాను. మీకు పాయింట్ అర్థమైంది కదా.
ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే నేను క్రౌన్ అంబాసిడర్ వరకే యాక్షన్ చేశాను సార్, కనుమ రెండే అవడానికి యాక్షన్ చేయలేదు అనుకోండి, క్రౌన్ అంబాసిడర్ లోనే కనిపిస్తుంటాం. మీకు అర్థమైంది కదా. అంటే ఇక్కడ మనం ప్రతి దానికి ఇక్కడ మనం మార్చుకోవాలండి. ప్లాన్ చేసుకోవడం నేర్చుకోవడంలో ఏమీ లాభం లేదు ఫ్రెండ్స్. మనం ఎన్ని జూమ్లు వెళ్ళినా, ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని రాసుకున్నా, ఏం చేసినా ఇంప్లిమెంట్ చేయకుండా ఏది మనకు సాధ్యం కాదు. ఇంప్లిమెంట్ చేయవలసిందే, యాక్షన్ చేయవలసిందే. డైలీ మనం కనీసం 2-3 ప్లాన్లు చెప్పలేదు అనుకోండి, ఏమవుతుంది? సక్సెస్ రాదు కదా. విజయవంతమైన లీడర్ ఆలోచించాలని యాక్షన్ తీసుకుంటారు. ఇది చూద్దాం చేద్దాం అనుకుంటుంది, ముందు మనం ఫీల్డ్లోకి వెళ్ళిపోతాం. అవునంటారు కదంట. ఆలోచించే వాళ్ళు అలానే ఉండిపోతారు, ఆలోచిస్తూనే ఉంటారండి. రేపు చేద్దాం ప్లాన్ చేసుకుంటారు, కానీ ఇలా ఆలోచిస్తూ ఉంటారు. అయిపోవాలి, మనం కారు కొనాలి, ఇల్లు కొనాలి, ఈ ఆలోచనలో ఉంటారు తప్పండి వర్క్ యాక్షన్ లో ఉంటారు. మనకి డ్రీమ్స్ కావాలండి, యాక్షన్ లేనప్పుడు ఏమవుతుంది సార్? డెఫినెట్ గా ఛాన్స్ లేదు. అవునా కదండి. ఇక్కడ మనం న్యూ అసోసియేట్ ఎవరైతే ఉన్నారో రోజుకి 2-3 ప్లాన్లు చూపిస్తే 100% సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకోండి. సరైన ఆలోచన సరైన ఆయుధం. విజయవంతమైన లీడర్ ముందు అయిన ఆలోచనలు మార్చుకుంటారు. ఓకే అండి. ఎవరైతే విజయవంతమైన లీడర్ ఉన్నారో ఆయన ముందు ఆలోచనలు మార్చుకుంటారండి, తర్వాత మొత్తం ప్రపంచాన్ని మారుస్తాడు. నేను మారకుండా ఎదరు వాళ్ళు మార్చాలనేది ఛాన్సే లేదు ఫ్రెండ్స్. నేను మారితేనే నేను ఎదరు వాళ్ళని మార్చగలను. నేను పేస్ట్ వాడకుండా ఎదరు వాళ్ళకి పేస్ట్ అమ్ముదాం అంటే కుదరదు. అవునంటారు కదంటారు. నేను ఈ సిస్టమ్ లో లేకుండా నేను ఎదరు వాళ్ళని సిస్టమ్ లో తీసుకురావడం కుదరదు. నేను మీటింగ్కి వెళ్ళకుండా ఎదరు వాళ్ళ మీటింగ్ కి నేను పిలవలేను. ఇప్పుడు యాక్చువల్ గా మనం చూసుకుంటే ఒక ఎక్స్ట్రాడినరీ మెగా మీటింగ్ అయితే జరగబోతుంది న్యూఢిల్లీలో. మనందరికీ తెలుసు. ఆ మీటింగ్ కి మనం ఎంతమందిని తీసుకెళ్లి చూపిస్తే అంత ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. కానీ ముందు నేను వెళ్ళాలి కదా. నేను వెళ్ళలేదు, నా టీంలో ఎవరు వస్తారు? రారు కదండి. మరి నేనే ముందు వెళ్ళలేనప్పుడు నా టీంలో ఎవరు వస్తారు సార్ అంటే ఎవరు రారు. అందుకే ముందు నేను మార్చుకుని నేను కన్నా నిర్ణయం తీసుకుంటే ఎవరికన్నా చూపించడానికి 100% అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే అండి. మీ ఆలోచన సరైనది అయితే మీ బిజినెస్ కూడా అద్భుతంగా జరుగుతుంది. ఇందులో ఏం డౌట్ లేదు ఫ్రెండ్స్. 100% ఇక్కడ మనం ఆలోచిస్తే ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ ద ఎబిలిటీ టు టేక్ యాక్షన్. అలెగ్జాండర్ గ్రహాం బెల్ చెప్పారండి. ఏం చెప్పారు సార్ అంటే 100% సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ కి మధ్యన ఏముంది సార్ అంటే చూసారు కదా. ఇప్పుడు తెలుగులో చెప్పలేకపోతున్నాను. ఎవరైనా చెప్తారా? టైప్ చేయండి ఒకసారి. వ్యత్యాసం ఏంటి సార్ అంటే సక్సెస్. అంతేనండి. అంటే మీరు అర్థం చేసుకోవాలి. చూసారా ఏంటి క్రౌన్ అంబాసిడర్ ఎలా అయిపోయారు అనుకోవాలి కదా. ఓకే, అంతే. వ్యత్యాసమే సార్. విజయం మరియు వైఫల్యం మధ్య ఉన్న ఏకైక వ్యత్యాసం చర్య తీసుకునే సామర్థ్యం. ఓకే, ఇది విషయం. అంటే యాక్చువల్ గా మనం చూసుకుంటే డెఫినెట్ గా మన యాక్షన్ చేయకుండా ఈ బిజినెస్ లో మనం ఎన్ని కళలు కానండి, ఎన్ని రాసేసుకోండి, ఎన్ని అందించండి, మనం వెళ్ళి ఎవరికి ప్లాన్ చెప్పకపోతే డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వదండి. డ్రీమ్ మనం ఉన్నా సార్, అన్ని చేస్తున్నాం సార్ అంటే ఎక్కడ చేస్తున్నారు? ఫీల్డ్ లో చేస్తే డెఫినెట్ గా అవుతుంది ఫ్రెండ్స్. మనకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేషన్స్, చుట్టాలు అందరికీ చెప్పండి. ఎవరు నో అన్నా పర్లేదు ఫ్రెండ్స్, నో ఎన్ని వచ్చినా పర్లేదు, ఎస్ అనే వాళ్ళతో పని చేసుకుని వెళ్ళండి. నో అనే వాళ్ళు తర్వాత వస్తారు ఫ్రెండ్స్. ఇది ఈ బిజినెస్ లో సక్సెస్ అవడానికి మెయిన్ కీ రోల్ ఫ్రెండ్స్. నోని మీరు కనుక ఎన్ని తీసుకుంటే అన్ని ఎస్లు వస్తాయండి. ఆ ఎస్లతో పనిచేస్తే నోలు కూడా ఎస్లో మారిపోతాయి ఫ్రెండ్స్. కానీ చాలా మంది ఆ నోలు దగ్గరే ఆగిపోయి ఎస్ అన్న వాళ్ళు కూడా వదిలేస్తుంటారు. వస్తారు 2-3 ఎస్ అన్న వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన వాళ్ళతో పని చేస్తే నో అన్న వాళ్ళు కూడా వస్తారు. కానీ మనం నిర్ణయం తీసుకుంటే డెఫినెట్ గా వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకే అండి. ఈ యొక్క మరి గ్రేట్ అవకాశం మరి నాకు ఈ రోజు ఇచ్చిన మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ తెలంగాణ ఎంటైర్ టీమ్ లీడర్షిప్ అందరికి కూడా కృతజ్ఞతలు అండి. ఈ యొక్క అవకాశం మరి నాకు కలిగించిన నా ఎంఎస్ఆర్ గారికి, అఖ్తర్ గారికి, అలాగే ఎంటైర్ టాప్ లీడర్షిప్ అందరికి అండ్ మై టీమ్ అండ్ ఎంటైర్ ఐఎంసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. ఓకే అండి. ఈ గ్రేట్ అవకాశం మరి నాకు ఈ రోజు చందు గారు అయితే ఇన్వైట్ చేశారు, అలాగే రాబర్ట్ గారు. ఓకే, మరి యొక్క ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ జర్నీలో ఉన్నారు. రాబర్ట్ గారు అవ్వచ్చు, చందు గారు అవ్వచ్చు. మరి యొక్క సెషన్ అయితే మనం క్లోజ్ చేసుకుందాం. ఉన్నారు సార్? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీ అద్భుతమైన అనుభవం అండి, దాంతోపాటు ఒక సూపర్ ప్రొడక్ట్ అండి. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనకి మహబూబ్ ఖాన్ గారు క్రౌన్ అంబాసిడర్ స్టార్. ఆయన ఏం చదువుకున్నారు చెప్పారండి. ఏం చదువు నేర్చుకుంటూ ఆయన ఐఎంసీలో ఒక అద్భుతమైన పొజిషన్ లోకి వెళ్ళారు కూడా మీకు అర్థమైంది.
అంటే చాలా మంది చదివే ప్రామాణికం అనుకుంటారండి. చదువుకుంటూ సంపాదించండి, సంపాదించడం కూడా చదివేనండి. ఆయన ఎన్నో బుక్స్ చదువుతారు. యాక్చువల్ గా ఆయన వెనకాల ఎంఎస్ఆర్ గారు, అఖ్తర్ ఖాన్ గారు కనిపిస్తున్నారు చూసారా, ఆ వెనకాల స్క్రీన్ ఇందాక మీరు చూసారండి డెమో చెప్తున్నప్పుడు. నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయండి. నాకు ఆయన చాలా బుక్స్ రిఫర్ చేశారు, గిఫ్ట్ గా కూడా ఇచ్చారు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మీరు సార్ చెప్పిన సెషన్ కనుక వింటే, ఎస్పెషల్లీ ఐఎంసీలోకి రీసెంట్ గా వచ్చిన పర్సన్ కనుక అండి, మీరు క్రౌన్ అంబాసిడర్ అవ్వాలా, అంబాసిడర్, చైర్మన్, కేసీపీనా, సిపినా, దేనికైనా సరేనని ఆలోచన విధానం మాత్రమే మనల్ని ముందుకు తీసుకువెళ్తుందండి. చాలా మంది లైఫ్ ని ఎండ్ చేసుకోవడానికి సూసైడ్లు చేసేసుకుందాం అనుకుంటారండి. ఎలా వచ్చిందండి ఆలోచన? బలమైన నిర్ణయం వచ్చేసిందండి, నేను చేయలేను, నేను ఇంకా ఇది ఇక్కడితో ఎండ్ చేసేసుకోవాలి ఆలోచన. కొంతమంది లేదు లేదండి నేను బ్రతికి సాధించాలండి అనుకుంటారు. సో వాళ్ళకి ఎలా వచ్చిందండి ఆలోచన? జస్ట్ అండి నిర్ణయం అంతే. కాబట్టి బాగా చదువుకోవాలి, స్కూల్ ఫస్ట్ రావాలి, బాగా సంపాదించాలి, అందరికన్నా ముందు ఉండాలి, ఒక లీడర్ గా ఎదగాలి, చాలా మందిని నడిపించాలి. ఇవన్నీ కూడా కేవలం ఆలోచనల మీద మాత్రమే ఆధారపడి ఉంటుందండి. ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు మాకు లైన్ ఆఫ్ స్పాన్సర్ గా ఆయన టీంలో మేము ఉండడం మా అదృష్టం. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనం ఒక్కసారి ఆలోచిద్దామండి. ఐఎంసీలో ఎవరైతే ఈ మార్చ్ లో సార్ చెప్పిన పాయింట్స్ అన్ని కూడా మీరు గోల్ పెట్టుకునండి, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ, అప్లైనర్ తో ర్యాపో మెయింటైన్ చేస్తూ, ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకుంటూ, మీటింగ్స్ లో మీరు పార్టిసిపేట్ చేస్తూ, మీ టీం ని పార్టిసిపేట్ చేయించుతూ ఒక లీడర్ గా ఎదగండి. ఆటోమేటిక్ గా అచీవ్మెంట్లు వచ్చేస్తూ ఉంటాయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక అద్భుతమైన సెషన్ మాకు ఇచ్చారు. అలాగే సో వండర్ఫుల్ ప్రొడక్ట్ గురించి కూడా మీరు మాకు షేర్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. యా ఫ్రెండ్స్, మరి మనం నిర్ణయం తీసుకుందామండి. ఒకసారి మేము కూడా మహబూబ్ ఖాన్ గారి కన్నా ముందుకు వెళ్ళిపోతాం సార్ అన్నవాళ్ళు ఒకసారి ఎస్ అని చాట్ చేయండి. అందరికీ అవకాశం ఉంది డియర్ ఫ్రెండ్. జస్ట్ డిపెండ్స్ ఆన్ వే ఆఫ్ థింకింగ్ అండ్ యాటిట్యూడ్. పని మొదలు పెట్టాలి, పూర్తి చేసే వరకు వదలకూడదండి. రాక్షసులాగా పనిచేయాలి. పని పిచ్చోడు అనాలండి. అందులోనే ఏంటి బ్యాగ్ ఏంటి, ఐఎంసీ టీషర్ట్ ఏంటి అనాలండి. అనేవాళ్ళు అంటూనే ఉంటారండి. గెలిచే వాళ్ళకి గెలుపు వ్యసనం అయిపోతుంది డియర్ ఫ్రెండ్స్. అలాంటి వ్యసనంగా గెలుపు మన వెనకాల పడాలి అంటే ఖాన్ గారు చెప్పిన చాలా పాయింట్స్ మీరు ఆలోచించండి, మీ అప్లైనర్ తో డిస్కస్ చేయండి. నైస్ సత్యనారాయణ గారు, సూపర్ సూపర్. సూర్యనారాయణ రాజు గారు నైస్ నైస్, ఆల్ ది బెస్ట్ అండి. తోలేటి దివ్యరేఖ గారు నైస్ అమ్మా. ఓకే డియర్ ఫ్రెండ్స్, మరి ఈ రోజు మనం సెషన్ క్లోజ్ చేసుకుందామండి. అందరూ కూడా పాయింట్స్ రాసుకుంటారు. ఒక్కసారి తరోగా వాటిని మీరు రీకాల్ చేసుకోండి. సో విజయం మీకోసం ఎదురు చూస్తుంది. మీరు ఆ విజయం వైపు చూడడం, విజయం వైపు నడవడం చాలండి, మీకోసం ఎదురు వచ్చేస్తుంది. సో ఆల్ ది బెస్ట్ సార్ వన్స్ అగైన్. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మన సెషన్ క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మహబూబ్ ఖాన్ జీ ఒక అద్భుతమైన సెషన్, మా మనసులతో మాట్లాడారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్.